నమస్తే అండి నవీన్. ఇక తెలంగాణలో భూభారతిని తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా కూడా తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా ధరణి ప్లేస్‌లో ఈ భూభారతిని కూడా తీసుకురావడం జరిగింది. అంటే ఈ భూభారతిని చాలా పెద్ద ఎత్తున పకడ్బందీగా చేస్తూ ఈ యొక్క లాంచ్ కూడా చేయడం జరిగింది. కానీ చాలామంది రైతులు కావచ్చు, చాలామంది ప్రజల్లో అనేక సమస్యలు కూడా తలెత్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా భూభారతి వెబ్‌సైట్ పోర్టల్ సంబంధించినటువంటి విషయాన్ని కూడా మీకు చూపిస్తాను. గతంలో ధరణి అని బీఆర్ఎస్ పార్టీ అధికారం ఉన్నటువంటి సమయంలో వారు ధరణి పోర్టల్ కూడా తీసుకురావడం జరిగింది. కానీ ఈ భూభారతి అంటే ఒకసారి మీకు గూగుల్‌లో కూడా ఓపెన్ చేసి చూపిస్తాను. దీనికి సంబంధించినటువంటి పోర్టల్. ఇది భూభారతికి సంబంధించినటువంటి వెబ్‌సైట్. కానీ ఎవరైనా గానీ కామన్ పీపుల్ కావచ్చు, మీ సేవలో పనిచేసేటువంటి వారు కావచ్చు, ఎవరైనా మామూలుగా భూభారతి అని కొట్టంగానే ఆ పోర్టల్ రావాలని చెప్పేసి కూడా అందరూ చూస్తారు. కానీ చాలామందికి ఇక్కడ కన్‌ఫ్యూజన్‌గా మారింది. అంటే తెలంగాణ స్టేట్ సర్వీసెస్ అనేది ఒక సైట్ ఓపెన్ చేస్తుంది. కానీ ఇది దీనికి సంబంధించినటువంటి అఫీషియల్ సైట్ కాదిది. మరోవైపు భూభారతి ఇన్ఫో అనేది మరొక వెబ్‌సైట్ కూడా ఉంది. ఇది కూడా ఓపెన్ చేసినా కానీ ఇది ఇటు ప్రభుత్వానికి సంబంధించినటువంటివి కాదు. ఇది వేరే సంబంధించినటువంటి ఈ పోర్టల్. కాబట్టి చాలామంది కన్‌ఫ్యూజ్ అవుతున్నారు. అంటే భూభారతి తీసుకొచ్చారు కానీ అది ఓపెన్ కావట్లేదు. వారి సమస్యలు కూడా పరిష్కారం అవుతామని చెప్పి ఎంతోమంది రైతులు కూడా ఎదురు చూస్తున్నప్పటికీ ఇందులో ఉన్నటువంటి కొంత టెక్నికల్ సమస్యల వల్ల చాలామంది ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితులు అనుకోండి. ఇక మిగతా కిందకెళ్తే ఇక ఇతర వెబ్‌సైట్లు కూడా కనిపిస్తున్నాయి. అంటే ఆ భూభారతికి సంబంధించినటువంటి పోర్టల్‌కి సంబంధించినటువంటి వెబ్‌సైట్స్ కూడా కనిపిస్తున్నాయి. ఇక మరో విధంగా కూడా మనం ప్రయత్నం చేద్దాము. భూభారతి తెలంగాణ, భూభారతి.తెలంగాణ అనే విధంగా టైప్ చేద్దాం ఒకసారి. ఇది భూభారతి తెలంగాణ. ఇది కూడా ఇక్కడ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా కనిపిస్తుంది. ఎవరైనా కూడా గతంలో చూసాము ధరణి సంబంధించినటువంటి వెబ్‌సైట్ పోర్టల్ కూడా చూసాము. నేరుగా ధరణి అని కొట్టంగానే ధరణికి సంబంధించినటువంటి వెబ్‌సైట్ మెయిన్ వెబ్‌సైట్ అయితే ఉందో ఆ వెబ్‌సైట్‌లో కూడా వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వారి సమస్యలు కూడా అందులో ఎంట్రీ చేసేటువంటి విధంగా కూడా ఉండేది. కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఈ భూభారతి సంబంధించినటువంటి పోర్టల్‌లో చాలా వరకు సమస్యలు కూడా ఎదురవుతున్నట్టు కూడా మనకి స్పష్టంగా అర్థమవుతుంది. మెయిన్‌గా అది ఓపెన్ కావడం అనేది చాలా మెయిన్ సమస్యగా కూడా మారింది. అంటే ఇది కూడా ఇందాక చూపించినట్టు భూభారతి ఇన్ఫో అనేది రావడం జరుగుతుంది. ఇది అఫీషియల్ వెబ్‌సైట్ కాదు. కానీ ప్రభుత్వం సంబంధించినటువంటి వెబ్‌సైట్ ఒకటి మీకు క్లారిటీ కూడా ఇవ్వబోతున్నాను. ఆ వెబ్‌సైట్ ఏంటిదంటే భూభారతి అంటే భూ స్పేస్ అనేది ఎక్కడ కూడా ఉండదు. కంటిన్యూగా భూభారతి.తెలంగాణ.gov.in ఇది కొట్టంగానే వెంటనే దీనికి సంబంధించినటువంటి హోమ్ పేజ్ కూడా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు దీనికి సంబంధించినటువంటి హోమ్ పేజ్ ఇది. ఇక ఈ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి కొత్త ఇన్ఫర్మేషన్ కావచ్చు, ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా నేరుగా ఆ ఇన్ఫర్మేషన్ని వారు సమాచారం కూడా సేకరించేందుకు కూడా వారు ఈ విధంగా ఈ పోర్టల్ కూడా ఏర్పాటు చేశారు. కాబట్టి ఇందులో ఖచ్చితంగా అందరూ గమనించాల్సింది ఏంటంటే భూభారతి.తెలంగాణ.gov.in ఇది టైప్ చేస్తే మాత్రం నేరుగా ఆ పోర్టల్లోకే ఈ వెబ్‌సైట్ కూడా లాగిన్ అవుతుంది. ఇక్కడ మనం చూసుకోవచ్చు రిజిస్ట్రేషన్‌కి సంబంధించినటువంటి విషయాలు, ఈ లాగిన్ పేజ్ కూడా కనిపిస్తుంది. ఇక్కడ నేరుగా మనం లాగిన్ కావాలి. లాగిన్ అయితే మన డీటెయిల్స్ అడుగుతుంది. డీటెయిల్స్ మన పేరు అడిగిన తర్వాత మన కాంటాక్ట్ నెంబర్, దానికి సంబంధించినటువంటి ఓటీపీ కూడా వస్తుంది. ఓటీపీ వచ్చిన తర్వాతనే దీనికి సంబంధించినటువంటి మెయిన్ అఫీషియల్ లాగిన్ కూడా వెళ్తుంది. ఇందులో చూస్తున్నాము, ఇందులో సేల్ సంబంధించి కావచ్చు, గిఫ్ట్ డీడ్ కావచ్చు, పార్టిషన్ కావచ్చు, ఎక్స్చేంజ్, లీజ్, మార్టిగేజ్, జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ, అగ్రిమెంట్ కమ్ జీపీఏ, క్యాన్సిలేషన్ అండ్ రీసర్టిఫికేషన్ సంబంధించినటువంటి అంశాలు కూడా అంటే 6 విభాగాలు కూడా ఉన్నాయి ఇందులో. ఇది మ్యుటేషన్ సంబంధించినటువంటి విషయము. ఇక్కడ సెక్షన్ 7 కోర్ట్ కేసెస్ అండ్ అదర్, సెక్షన్ 8 పెండింగ్ మ్యుటేషన్ సంబంధించినటువంటి ఈ లాగిన్ ఇది. ఇక ROR కరెక్షన్, దీనికి సంబంధించినటువంటి విషయాలు కూడా చూద్దాము. కరెక్షన్ యాజ్ పర్ సెక్షన్ 4 పాస్బుక్ డేటా కరెక్షన్, గ్రీవెన్స్ రిలేటింగ్ టు ఇంక్లూజన్ ఇన్ ప్రొహిబిటెడ్